తింటే గారెలు తినాలి, వింటే మహాభారతం వినాలి. మహాభారతం న్యాయం మరియు అన్యాయం మధ్య జరిగిన అత్యంత మహాయుద్ధ గాథ. దీనిలో ప్రతి పాత్ర, ప్రతి సంఘటనలో ఒక బోధ ఉంది. ఇది కేవలం యుద్ధం కథ కాదు. మనసు, ధర్మం, కర్తవ్యం, మమకారం ఇవన్నీ ఒకే చోట కలిసిన మానవ జీవిత అద్దం. పాండవులు ధర్మం వైపు నిలిచినవారు, కౌరవులు అహంకారానికి బలి అయినవారు. హస్తినాపురం సింహాసనం కోసం మొదలైన చిన్న విభేదం పెరిగి మొత్తం కురుక్షేత్రాన్ని రణభూమిగా మార్చింది. కృష్ణుడు ఈ కథలో కేంద్ర బిందువు. అతడు యోధుడు కాదు, కాని ప్రపంచానికి యుద్ధం కన్నా గొప్ప సత్యాన్ని నేర్పినవాడు. అర్జునుడు అతనికి గీత చెప్పాడు, కర్తవ్యమే నీ హక్కు, ఫలితం కాదు అని. అది మన జీవితానికి మార్గదర్శకం. ఇప్పటికీ గీతలోని ఒక్కో మాట మన మనసుకు వెలుగిస్తుంది. భీష్ముడు ప్రతిజ్ఞకు ప్రతిరూపం. గురువుగా గొప్పవాడు, కాని రాగంచేత మస్కబారినవాడు. కర్ణుడు సూర్యుని సుతుడు, దానం మరియు గౌరవానికి ప్రతీక. ద్రౌపది అగ్ని వంటి ఆత్మగౌరవం కలిగిన స్త్రీ. ప్రతి పాత్ర మనలో ఒక కోణం చూపిస్తుంది. న్యాయము కోసం నిలబడితే ఎదురే దారి అయినా ధర్మం మనతో ఉంటుంది. ఇదే మహాభారతమే అందరం మనలో ఉన్న ప్రతీతిక. ఒక అర్జునుడు, ఒక దుర్యోధనుడు, ఒక కృష్ణుడు ఉంటారు. అందుకంటే తవలివనది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సందేహానికి సమాధానం గీతలో దొరుకుతుంది. ఎందుకంటే ఇది కేవలం కథ కాదు, మన జీవితం నేర్పించే గ్రంథం.